హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది తులసి చేపల పులుసు, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ వెజిటేబుల్ పలావ్. ఏంటి సుమిత్, ఇది తయారు చేస్తున్నామా ఈరోజు మన ఎపిసోడ్లో? అవునండి, కానీ అది తయారు చేసే ముందు భలా దీనికైనా టెక్నికల్ సెగ్మెంట్లో జంప్ అవుదాం. యా భలా దీనికైనా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము తులసి చేపల పులుసు కోసం చట్నీ ఎలా తయారు చేయాలో అది నేను నీకు చూపిస్తా. ఈ చట్నీ మనం తర్వాత మ్యారినేషన్ కోసం వాడతాము. సో ఈ చట్నీ కోసం మనం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ కోర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, అది నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మనకు కావాల్సింది ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ను ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, ఆయిల్ వేడే లోపల నేను మీకు మన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. మన దగ్గర కొన్ని పుట్నాలు ఉన్నాయి, అలాగే పచ్చిమిరకాయలు, అల్లం, కొబ్బరి, అది కూడా ఫ్రెష్ కొబ్బరి అండి. చూడండి ఎంత బాగుందో. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండ్ మెయిన్ తులసి ఆకు అండి. తులసి ఆకుతో ఎన్ని అడ్వాంటేజెస్ కదా. ఆహా, ఆరోగ్యానికి చాలా మంచిది. అదే మనం తులసి ఆకుతో ఒక చక్కటి చేపల పులుసు తయారు చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ స్కిన్ కూడా బాగుంటుంది. వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఇందులో పుట్నాలు అలాగే పచ్చిమిరకాయలు కూడా, ఈ పచ్చిమిరకాయలు మనము ఇలా బ్రేక్ చేసేసి వేసేసుకుందాం. చాలామంది తులసి ఆకును పూజ చేస్తారు, కానీ ఒక విషయం తెలుసా మీకు, తులసి ఆకు డిఫరెంట్ వెరైటీస్ అండి. కొన్ని కూరలో వాడుకుంటారు, కొన్ని పూజ చేస్తారు. సో మీరు కంగారు పడకండి, అయ్యో సుమిత్ తులసి ఆకుతో నువ్వు అది కూడా చేపలు చేస్తున్నావు, చేపల పులుసు చేస్తున్నావు. సో డోంట్ వరీ, కొన్ని తులసి ఆకులతో మనము వంట కూడా చేసుకోవచ్చు. సాటే అయిన తర్వాత మనం ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం, ఈ అల్లము మనం ఎంతసేపు ఇందులో సాటే చేసుకోవాలంటే ఇందులో ఉన్న ఫ్లేవరు బయటికి రావడం స్టార్ట్ అవుద్ది. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా మనం దీన్ని సాటే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు, దీన్ని కూడా మనం ఇలా చిన్న చిన్నగా చేసి వేసేస్తాం. వేసేసి సాటే చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇలా చక్కగా సాటే చేసుకోండి. ఇప్పుడు చక్కగా సాటే అయిన తర్వాత ఇందులో మనము తులసి ఆకు, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కొంచెం సాటే అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చూడండి సాటే అయ్యే కొద్దీ ఈ ఆకు కొంచెం బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో వస్తుంది. అదే కాకుండా దగ్గర కూడా అయిపోతుంది. ఇది చక్కగా సాటే అయిన తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇది జాగ్రత్తగా వేసి చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చక్కటి పేస్ట్ తయారు చేసుకుంటాం. సో ఇది చల్లారిన తర్వాత నేను పేస్ట్ చేసుకుంటాను. డోంట్ గో ఎనీవేర్, ఇప్పుడే వస్తాను. చూడండి ఎంత చక్కగా పేస్ట్ తయారైందో నేను క్లియర్గా చూపిస్తాను. ఈ పేస్ట్ చూడండి, ఆహా
హైలైట్ ఉంది కదా. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో, బ్యూటిఫుల్ చట్నీ తయారైంది. అయితే ఇప్పుడు నేను మీకు మ్యారినేషన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక ప్లేట్ అండ్ ఇందులో చూడండి బ్యూటిఫుల్ ఫిష్. ఆహా, ఈ ఫిష్ కూడా బోన్లెస్ అండి, మన బ్యాచిలర్స్కి ఫేవరెట్. అండ్ ఇందులో మనము పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం వేసిన చట్నీలో కొంచెం ఉప్పు ఉంది కదా, సో చూసి వేసుకోండి. అండ్ ఇందులో ఒక నిమ్మకాయ, ఈ నిమ్మకాయ రసంతో బ్యూటిఫుల్గా మనం చేసే మిశ్రమము ఈ చేపలో వెళ్ళిపోతుంది. వేసేసి దీన్ని చక్కగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు చూడండి చక్కగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఈ చట్నీ ఇందులో వేసుకోండి. వేసుకొని దీన్ని చక్కగా ఇలా కోట్ చేయండి. ఇది కోట్ చేసిన తర్వాత దగ్గర ఒక 45 మినిట్స్ మనం వదిలేసామనుకోండి, మనకు కావాల్సిన చక్కటి మ్యారినేషన్ రెడీ అయిపోద్ది. అలాగే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది తులసి చేపల పులుసు, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ వెజిటేబుల్ పలావ్. అది ఎలాగో తర్వాత చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మ్యారినేషన్ అయిపోనివ్వండి. ఇది చూసారా చక్కగా తయారైంది. ఆహా, గ్రీన్ ఎఫెక్టే హైలైట్ కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇది మనము మ్యారినేట్ చేసాం దగ్గర ఒక 45 మినిట్స్. మనం దాన్ని అలా పక్కకు వదిలేసామనుకోండి, బ్యూటిఫుల్గా ఫిష్ తయారైపోద్ది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ మనం తయారు చేసేది తులసి చేపల పులుసు. అయితే దానికి స్టెప్ వైజ్ మీకు చూపిస్తాను, ఫాలో అవ్వండి. మనం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని, మన దగ్గర అరిటాకులు ఉంటాయి కదా, సో ఈ అరిటాకుని లైట్గా అలా మంటలో అలా పెట్టేసి ఇమీడియట్గా తీసేయండి. ఎందుకు ఇది చేస్తున్నానంటే, ఒకవేళ నేను ఇది డైరెక్ట్గా వాడాను అనుకోండి, అంటే ఎలా వాడతానంటే ఇందులో నేను ఒక చేప ముక్క పెట్టేసి ఫోల్డ్ చేస్తాను. అయితే ఆ చేప ముక్క పెట్టేటప్పుడు ఇది ఇరగకుండా పగలకుండా మంచి గ్రిప్తో ఉంటుంది. అండ్ చూడండి కొంచెం ఫోమ్ అయిపోతుంది. అయితే ఇది మాత్రం ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న డ్రామా ఉంది. ఇప్పుడు ఫస్ట్ పెద్ద ఆకు పెట్టండి, దానిపైన ఒక చిన్న ఆకు, దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసిన చేప ముక్క ఇలా పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేయండి. అలాగే ఇది కూడా చూడండి, ఇలా ప్యాక్ చేయాలి. మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇది చూసారా, ఆహా, 4 చక్కగా ప్యాక్ అయిపోయింది. లోపల మ్యారినేటెడ్ చేప ఉందన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా ఇలా ప్లేస్ చేయండి మన ఫ్రైయింగ్ ప్యాన్ పైన. కావాలంటే మనం ఆయిల్ వేయచ్చు, కానీ ఫిష్ కదండి, తొందరగా మ్యారినేట్ అయిపోయింది, అలాగే కుక్ కూడా అయిపోతుంది. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇంతలో ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకొని దీని ఇలా వదిలేద్దాం. ఇది కొద్ది క్షణాల్లో తయారైపోద్ది. ఇంత లోపల మనం ఒక బాండీ తీసుకొని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే మెంతులు వేసి కొంచెం
సాటే చేసుకుందాం. సాటే అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్, అలాగే కారం కూడా, ఈ రెండు వేసిన తర్వాత బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో టామరిన్ పేస్ట్, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ వేసి చక్కగా కలుపుకోండి. సిమ్లో పెట్టేసి మూత పెడదాం. ఒక 10 మినిట్స్లో మనకు కావాల్సిన ఒక బ్యూటిఫుల్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇక్కడ చూసారా, వేడి వేడిగా ఉంది. అంటే ఈ లో ఫ్లేమ్లో లోపలున్న చేప ముక్క చక్కగా చట్నీతో మ్యారినేట్ అయింది కదండి, మంచిగా ఉడికిపోతుంటుంది అనమాట. సో ఒక 10 మినిట్స్లో మనకు ఒక బ్యూటిఫుల్ తులసి చేపల పులుసు రెడీ అయిపోతుంది. అంటే ఇంకా కాలేదండి, నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. దగ్గర ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. అయితే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఆహా, సూపర్ కదా. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని మనము ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా, నా దగ్గర ఆల్రెడీ ఏ సైడ్ చక్కగా ఫ్రై అయిపోయినట్టే బి సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసుకుందాం. ఫ్లిప్ చేసుకొని చూసారా, కొద్ది క్షణాల్లో మనకు కావాల్సిన తులసి చేపల పులుసు రెడీ అయిపోతుంది. అయితే ఇది చూసి అయిపోయింది అనుకోకండి, ఇంకా కొంచెం లాస్ట్ స్టెప్ ప్రొసీజర్ ఉంది. దీంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేను తయారు చేస్తున్నా, మన బ్యాచిలర్ స్టైల్లో వెజిటేబుల్ పలావ్. ఇప్పుడు మనం తయారు చేసేది వెజిటేబుల్ పలావ్, అది కూడా మన స్టైల్లో కొంచెం డిఫరెంట్ అనమాట. అయితే మనకు దానికి కావాల్సింది ఒక హండీ. ఇది గ్యాస్ మీద పెట్టుకొని మనము కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో మనము గీ వేస్తున్నామండి. ఈ గీ చక్కగా ఇందులో మెల్ట్ అయిపోవాలి. అండ్ ఇంతలో ఒక వుడెన్ లాడల్ తీసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న మసాలాలు వేస్తున్నా. అన్నాసి పువ్వు, మిరియాలు, షాజీరా, అలాగే దాల్చిన చెక్క, యాలికలు, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు కూడా. ఇప్పుడు ఇందులో చక్కగా వేసుకున్న తర్వాత సాటే చేసుకోండి. ఆహా, ఆ గీ స్మెల్ అంటేనే కొంచెం రిచ్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా చక్కగా సాటే చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, ఈ ఉప్పులో ఒక అడ్వాంటేజ్ ఉందండి, టేస్టే కాదు, ఈ ఆనియన్స్ తొందరగా సాటే అయిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం సాటే అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొత్తిమీర కొంచెం సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత ఇందులో పుదీనా వేసి చక్కగా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో
కాజు, చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ ఉండాలని, కొంచెం కాజు వేసుకొని దీన్ని చక్కగా సాటే చేసుకోండి. కొంచెం సాటే అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి. వావ్ సుమిత్, వెజిటేబుల్ పలావ్ అండ్ ఇది కొంచెం రిచ్గా ఉంది కదా అనుకుంటున్నారు కదా, అవునండి. ఇప్పుడు ఇది చక్కగా సాటే అయిన తర్వాత ఇందులో సన్నసన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ కూడా, ఇప్పుడు ఇవి కూడా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సోయా చంక్స్, ఈ సోయా చంక్స్ చూసారా మెత్తగా ఉన్నాయి. ఆల్రెడీ నేను వాటర్లో కొంచెంసేపు సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా తయారవుతుంది. అండ్ ఈ సోయా చంక్స్ కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు అర్థమైందా కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా, సో ఇదేనండి. ఆహా, చూడ్డానికి ముచ్చటగా ఉంది, హైలైట్ ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, రైస్ 20 minutes బ్యాక్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఎంత చక్కగా సాఫ్ట్గా తయారైందో. అండ్ ఈ రైస్లో ఉన్న వాటర్ని నేను తీసేస్తాను. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఈ రైస్ గ్రెయిన్స్ అన్ని ఇందులో వేసిన తర్వాత దీన్ని మనము చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ టెండర్గా ఇలా మిక్స్ చేసుకోండి. లైట్గా అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి కొంచెం సిమ్లో ఒక 12 minutes వదిలేస్తే మనకు కావాల్సిన మన స్టైల్లో వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. దగ్గర ఒక 12 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసింది హైలైట్ ఉంటుంది. ఆహా, చూసారా, ఆ లుక్ చూస్తేనే చెప్పేచ్చు ఎంత చక్కగా తయారైందో. అయితే ఇప్పుడు మనము ప్లేటింగ్కి వెళ్దామండి. అయితే ఈ ప్లేటింగ్ కూడా వెరైటీగా చేద్దాం. ఇది చక్కగా అలా తీసి ప్యాక్ చేసుకోండి. ఇలా చక్కగా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మనము కేర్ఫుల్గా ప్లేట్ని దగ్గర తీసుకుందాం. తీసుకొని ఇలా పెట్టేసి, ఆహా, వెజిటేబుల్ పలావ్. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి మనము ఫస్ట్ పత్రాన్ని మర్చి మీన్ పొలిచేతు గుర్తుందా, ప్రీవియస్ ఎపిసోడ్స్లో తయారు చేసాం. అలాగే ఇది కూడా తులసి చేపల పులుసు. అయితే మనము ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టేసి ఇది మెల్లి ఓపెన్ చేస్తే రెడీ ఫర్ ద మ్యాజికా. చూడండి, లోపల చిన్న ఆకులో ఒక అద్భుతమైన ఫిష్ రెడీ అయిపోయింది. ఆహా, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. అయితే ఇది మనము చక్కగా లోపలే ఇలా టక్ చేసుకుందాం. ఇలా టక్ చేసుకొని మనం ఎప్పుడు ఏది ఎలా వండామని కాదండి, వండిన తర్వాత ఒక చక్కటి ప్రెజెంటేషన్ మనము చేయాలి. దీన్ని ఇలా పెడతాం. పెట్టేసి అండ్ గ్రేవీ, ఈ గ్రేవీ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఆహా, హైలైట్ కదా, ఆ బ్యూటిఫుల్ అరోమా, ఎంత బాగుంది. అండ్ దీన్ని మనం కొంచెం దగ్గర పెట్టుకుందాం.
దీన్ని చక్కగా ఇలా కలుపుకొని చూడండి, ఈ ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్ అరోమా. ఇలా వేసుకుంటే హైలైట్ ఉంది కదా. అలాగే దీన్ని మనం కొంచెం వెజిటబుల్ పలావ్ ఉంది, తులసి చేపల పులుసు ఉంది, కొంచెం సలాడ్ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. దీన్ని మనము ఇలా పెట్టేసి లెట్స్ ఓపెన్ ద మ్యాజిక్. వావ్, ఎంత బాగుంది కదా. దీని మీద కూడా ఒక తులసి ఆకు అలా పెట్టేసి ఇక్కడ చూసారా, ఒక బ్యూటిఫుల్ వెజిటేబుల్ పలావ్ మన స్టైల్లో కొంచెం డిఫరెంట్గా తయారు చేశాను. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ తులసి చేపల పులుసు. ఆహా, ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఫస్ట్ ఈ వెజిటేబుల్ పలావ్ తిందాం. చూసారా, ఒక క్రియేటివ్ మెథడ్తో ఒక వెజిటేబుల్ పలావ్ స్పెషల్గా ఈరోజు తయారు చేశాను. మీరు కూడా చూసి ఇంట్లో తయారు చేయండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. చేసుకోండి, ఎంజాయ్. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు ఇట్లాంటి ఫుడ్ కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తే మీరే కాదు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు వెజిటేబుల్ పలావ్తో తులసి చేపల పులుసు అండ్ ఫస్ట్ ఈ ఫిష్ ముక్క. తులసి ఆకుతో చేసిన చట్నీ ఎంత బాగుంది. అయితే ఈ గ్రేవీ ఆహా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కాంబినేషన్ అన్నమాట, కొంచెం గ్రేవీ, కొంచెం చేప ముక్క, అలాగే కొంచెం వెజిటేబుల్ పలావ్. హైలైట్ ఉంది. చూసారుగా, ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసింది తులసి చేపల పులుసు, అలాగే ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ వెజిటేబుల్ పలావ్. అలాగే ఫర్దర్గా మనం రాబోయే ఎపిసోడ్స్లో కొత్త వంటలు, కొత్త రుచులు. సుమిత్ విల్ బి బ్యాక్. తులసి చేపల పులుసు తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, పుట్నాలు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, టమాటా ముక్కలు, తులసి ఆకులు, ఉప్పు వేసి వేగించుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో చేప ముక్కలు, పసుపు, ఉప్పు, నిమ్మరసం మరియు మనం మిక్సీ చేసిన తులసి చట్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత అరిటాకుల్లో మనం కలుపుకున్న చేప ముక్కలు పెట్టి ఫోల్డ్ చేసుకొని వేడి ప్యాన్ లో పెట్టి ఉడికించాలి. ఒక బాండీ తీసుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగించాలి. తర్వాత అందులో కరివేపాకు, సాంబార్ పౌడర్, కారం, చింతపండు రసం, నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి మరిగించాలి. ముందుగా ఉడికించిన చేప ముక్కలు మనము మరిగించిన మిశ్రమాన్ని వేసుకుంటే తులసి చేపల పులుసు రెడీ. వెజిటేబుల్ పలావ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక హండి తీసుకొని అందులో నెయ్యి, అన్నాసి పువ్వు, మిరియాలు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఆకులు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, క్యారెట్, బీన్స్, సోయా చంక్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి ఉడికించుకొని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ పలావ్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు www.youtube.com/etvabhiruchi. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/etvabhiruchi. ఇస్తరా కోడి, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ గడకలు. ఆహా, సమ్మర్లో లస్సీ మనం ఎంత ప్రిఫర్ చేస్తామో అలాగే రాగి గంజి తాగితే ఎంత బలం వస్తుంది. రోజు పొద్దున ఒక గ్లాస్ రాగి గంజి తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, సూపర్ బలం కూడా. కోడి బాయల చెమ్మడి.